కాకా నమస్తేనే. నమస్తే. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? ఏం బాగలేదు. ఎందుకని? ఎందుకనంటే గరీబులకు ఏం లేదు, రైతులకు పింఛన్లు లేవు. మన రైతులకు మనకు ఈ భూములకు ఇస్తాన 3 ఎకరాల దాకా ఇస్తానన్నాడు. ఆ 3 ఎకరాలు లేదు, 5 ఎకరాలు లేదు, 10 ఎకరాలు లేదు. ఆ 2 లక్షల మాఫీ లేదు. అంతా బట్టిగానే ఇప్పటికి 2 పరిహారాలు ఇవ్వలేదు. ఇప్పుడు 2 వెళ్ళిపోయినాయి. ఏం లేదని మీరు అంటున్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన దానికంటే రెండింతలు నేను ఎక్కువనే ఇస్తున్నా అంటున్నాడు. ఆయన 5,000 ఇస్తేనే 6,000 ఇస్తున్నా అంటున్నాడు. 2 లక్షల రుణమాఫీ 100% చేసినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి ఏం చెప్తారు మరి? మీరు వచ్చి ఊర్లో చెక్ చేస్తే ఏర్పడుతుంది. ఎందుకంటే ఎంఆర్ఓ తెలియదా, మొత్తం ఎంఆర్ఓ దగ్గరనే ఉంటుంది ప్రతిదీ. కానీ వాళ్ళు ఎంఆర్ఓని అడగకుండా వట్టిగానే వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతారు. ఊరూర తిరిగితే ఏర్పడుతుంది కదా రైతులు ఎంతమంది బ్యాంకులలో ఏర్పడుతుంది కదా మాఫీ అనే సంగతి. బ్యాంకులు అది ఇవ్వచ్చు కదా, వాళ్ళు అది ఇయ్యరు. పబ్లిక్ పెట్టక వాటికి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వాటికైనా పబ్లిక్ చుట్టుకుమేస్తారు. అంటే గతంలో కేసీఆర్ హయాంలో విద్యుత్ కోతలకు గురయ్యారు. ఇప్పుడు విద్యుత్ 24 గంటల కరెంట్ బ్రహ్మాండంగా వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? విద్యుత్ ఎక్కడ ఉంది? 12 గంటలు ఇస్తాడు. 6 గంటలు 12 గంటలు కటింగ్ ఉంది. 12 గంటలు ప్రతి ఊర్లో వచ్చి చెక్ చేసి రైతులు ఇంటర్వ్యూ చేయండి, మీరే ఏర్పడుతుంది మీకే. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా వినబడుతున్న మాట ఏంటంటే యూరియా కొరత ఉందని చెప్పేసి బాగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి నిజమే ఉందా? యూరియా కొరత అనేది ఉందా? అవును, ఉంది. యూరియా కొరత ఉంది. రైతులకు చాలా కష్టం. ఇప్పుడు పట్టా పాస్బుక్ ఇస్తేనే ఒక ఎకరం మీద ఒక బ్యాగు 2 బ్యాగులు ఇస్తారు, లేకుంటే లేదు. ఇందులో గరీబ్ వాళ్ళే పరేషాన్ అవుతారు. ఉన్నోడికి ఏం కాదు, వాడు ఎక్కడైనా తెచ్చుకోగలుగుతున్నాడు. అంటే గతంలో కేసీఆర్ హయాంలో లేని యూరియా కొరత ఈ రేవంత్ రెడ్డి హయాంలోనే ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు? ఎంత కావాలని రాజకీయం చేసి అంతా వీళ్ళు కుమ్ముకై అమ్ముడు ఓడైన కంపెనీలతోని, ఇంకేం లేదు, వాళ్ళ లాభాల కోసమే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్న మాట ఏంటంటే మా దగ్గర ఏం లేదు, అంతా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం వల్లనే కొరత వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? కేసీఆర్ లేనప్పుడు మరి కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది కొరత? అప్పుడు కేసీఆర్కి ఎందుకు లేదు కొరత? అంతా వాటి చెప్పడానికి ఇవన్నీ వాళ్ళంతా కుమ్ముకే, అంతా రాజకీయ నాయకులు అంతా ఒకటే. వీళ్ళు గరీబ్ పబ్లిక్నే మోసం చేస్తున్నారు తప్ప ఏ లీడర్ అయినా, ఏ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్నీ ఒకటే కుమ్ముకైతాను. గాలే మనుషులు, గాలే లీడర్లు అంతా కలిసి వాళ్ళకి వెళ్ళి ఇలా జంపు, ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు జంపు. ఇలా కష్టపడడానికి ఏ పార్టీలో ఏం లేదు. కార్యకర్తలకు ఏ పార్టీలు అయినా కానీ అన్నీ ఒకటే. వాళ్ళు అంతా మనకు చెప్పడానికి ఇవన్నీ పార్టీలు అంత వేస్ట్. అంటే సంక్షేమ పథకాల పరంగా చూస్తే సంక్షేమ పథకాలు అనేవి సామాన్యునికి అన్ని విధాలుగా అందుతున్నాయి అంటారు? ఏం అందుతలేవు, అంత పట్టిదే. తిన్నోడే తింటాడు. వాళ్ళ కార్యకర్తలు మెయిన్ వాళ్ళే పంచుకుంటారు, అంతే. ఏం లేదు. ఎమ్మెల్యేలకు దగ్గర ఉన్న వాళ్ళకి పనులు జరుగుతున్నాయి, ఎవరికి ఏమైతే లేదు. మామూలు కార్యకర్తలకు ఏ పార్టీలో కూడా ఏం లేదు. అంటే కార్యకర్తలను మేము సొంత బిడ్డలా చూసుకుంటామని చెప్పేసి మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏ పార్టీలైనా లేదు, ఒక్క కాంగ్రెసే కాదు, ఏ పార్టీలో కూడా కార్యకర్తలకు విలువ లేదు. మన జరిగిన ఎలక్షన్లో కూడా కార్యకర్తలకే ఎక్కువ అవకాశాలు ఇచ్చినాయని చెప్పేసి మాట్లాడుతారు. అంతా తప్పు. వాళ్ళ మనుషులకే వాళ్ళు ఇచ్చుకున్నారు. అదంతా మనం చెప్పడానికి మన అందం. కార్యకర్తలను ఏమడు కూడా ఊర్లలో మేము ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు మమ్మల్ని అడుగుతారు ఏమన్నా? ఏం అడగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. మేము కష్టపడ్డాం, మాది కలమడుగు. మళ్ళీ 40 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్లో ఉన్నాం. మాకేమన్నా గుర్తింపు ఉందా అంటే? వాళ్ళ దగ్గరికి పోవాలి, మేము ఇట్లా చేతులు కట్టుకొని నిలబడాలి. మాకేం అవసరం వీళ్ళ చేతులు కట్టుకొని నిలబడడానికి? అంటే ఎవరు మీ ఎమ్మెల్యే బొజ్జు పటేల్? బొజ్జు పటేల్ అంటే మనకు పరిచయం లేదు, కానీ ఉన్న ఇక్కడ మండల లీడర్లు చెప్తాను నేను. ఎందుకంటే ఆయన మనకు పరిచయం లేనప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తాడు? వీళ్ళు మాకు ఎమ్మెల్యేకు పరిచయం కానిస్తలేరు ఇక్కడ ఉన్న కార్యకర్త లీడర్లే, మండల లీడర్లే. ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గరికి మమ్మల్నే కాదు, ప్రతి కార్యకర్తను పరిచయం కానిస్తలేరు. ఈ ఉన్న లీడర్లనే అక్కడ ఆపేసి ఎమ్మెల్యేని అక్కడికి ఆపేసి ఎమ్మెల్యేకి కలవనిస్తలేరు. గరీబ్ లీడర్లు తీసుకుపోవడం ఎందుకు? మీరు డైరెక్ట్ పోతే కలవడం మీ ఎమ్మెల్యే? ఇంకా మాకు ఎందుకనంటే మాకు కూడా ఉంటాయి కదా. అంతకుముందు 40 ఏళ్ళ నుంచి చేసినాం. ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళకు విలువలు ఇచ్చినప్పుడు మేము ఎందుకు పోవాలని మాకు కూడా ఉంటుంది కదా. ఇలా మేము కూడా తక్కువ ఏం లేం కదా, వాళ్ళ కోసం ఏదో చిన్న పిల్లల లెక్క కాదు కదా మేము. అంటే మీరు 40 ఏళ్ళు పనిచేసినా అని చెప్పేసి మీ ఎమ్మెల్యేకి తెలవాలి కదా. మరి వాళ్ళకి తెలవాలంటే ఇక్కడ ఉన్న మండల లీడర్లు చెప్పాలి కదా, ఆయన కూడా తెలుసుకోవాలి. ఎమ్మెల్యే కూడా ఇలా ముందు ఆయనకు బాగుపడాలంటే ప్రతి ఊర్లో ఏంటిదనేది తెలుసుకోవాలి. వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళ పనులు చేస్తాను మెయిన్ లీడర్లు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ జంపు, వాళ్ళకి వెళ్ళి ఇళ్ళ జంపు. ఈ జంపుల రాజ్యమే నడుతుంది మొత్తం. అంటే బొజ్జు పటేల్ పరిస్థితి ఎట్లా ఉంది? పరిపాలన మంచిగా సాగిస్తున్నాడా? మంచిగానే సాగిస్తున్నాడు బొజ్జు పటేల్. ఇక ఆయనకి తెలిసినంత మటుకు మంచిగానే చేస్తున్నాడు. ఇక తెలియకపోతే ఆయన కూడా ఏం చేస్తాడు? ఉన్న కార్యకర్తలకు కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి న్యాయం జరుగుతలేదు. సామాన్యులకు ఏ విధంగా ఉంది మరి పథకాల విషయంలో? ఇందిరమ్మ ఇళ్ళు అనేవి అందరికి వస్తున్నాయా? ఇల్లు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంకా బిల్లు రాలేదు. మొత్తం మంది అయితే బిల్లు మంచిగా నడుస్తుంది ఇల్లది. ఇక తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఏర్పడుతుంది. బిల్లు అయితే రాలేదు ఇంతవరకు. అదే గతంలో కేసీఆర్ హయాంలో ఒక్క రేషన్ కార్డులు కూడా జారీ చేయలేదు. మేము వచ్చినాక 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తా ఉన్నాడు. మరి ఈ రేషన్ కార్డులు అనేవి వచ్చినాయి అందరికి? రాలేదు, ఎవరికి రాలేదు. అంతటిదే చెప్పడానికి. కొంతమందికి వచ్చినాయి, వాళ్ళ మనసులో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చుకున్నారు, అంతే. ఏం లేదు. అంటే ఈ రేషన్ కార్డుల ద్వారా బ్రహ్మాండంగా సామాన్యుడికి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి
సన్న బియ్యం అనేది అంత అట్టి ముచ్చట అంతా ఒకసారి బియ్యం చూస్తే ఏర్పడుతుంది ఆ సన్న బియ్యం అంతా రైస్ మిల్లల్లో మళ్ళీ అదే దొడ్డు బియ్యాన్ని సన్నం చేసేసి మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పుకుంటాను. సామాన్యులు సద్దులకు కూడా అయ్యకుండా పోతున్నాం అని చెప్పేసి అంటారు కదా. అంతా పట్టిదే మరి. అటువంటిప్పుడు ఈ సన్న బట్టలు కొన్ని ఇక్కడనే మళ్ళీ వాళ్ళు ఇవ్వచ్చు కదా, అట్లా కొనరు. అదంతా అట్టి ముచ్చట. ఆ రైతులకు కూడా ఇప్పుడు ఒక వడ్లో కూడా ఎంత కష్టమవుతుంది. ఒక్కొక్కళ్ళు కిలోల కొద్ది కడి చేస్తారు, క్వింటాల్కి ఇన్ని కిలోలని. అంత పట్టిదే. రైతులంతా మోసం చేస్తారు ప్రతిదీ. ఇప్పుడు పత్తి సగం పంటలు వెళ్ళింది, వడ్లు సగం పంటలు వెళ్ళినాయి. ప్రతి రైతు నష్టపోయింది ఈ సంవత్సరం. అంటే యాసంగి పైసల కోసం కూడా ఎదురు చూస్తున్నాడు రైతు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి ప్రభుత్వం కూడా ఎలాంటి వార్తను కూడా రైతులకు ఇస్తలేదు. మరి దీనికి ఏం చెప్తారా? అది మర్చిపోయిన రైతులు ఇయర్ అనేది పూర్తిగా మర్చిపోయారు. అదంతా బట్టిదే. రోజొక్క స్టేట్మెంటు, ఇక సంక్రాంతికి ఇస్తాం, ఆ పండుగకి ఇస్తాం, ఈ పండుగకి ఇస్తాం అనేది రైతులు కూడా మర్చిపోయినారు. ఈ ఏడు అనేది నిర్ధారణ అయిపోయారు అంతే. గతంలో మరి 10 ఏళ్ళ కేసీఆర్ పాలన చూసినారు, ఇప్పుడు 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఏది మంచిగా అనిపిస్తుందా మీకు పాలన పరంగా? అంతకుముందే ఇప్పుడు ఆయన ఏమంతా మొత్తం లక్షలు వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు, కానీ కనీసం పబ్లిక్ కొంచెం న్యాయం జరిగింది. ఇప్పుడు వీళ్ళు అంత సంపాదించుకుంటారు ఎక్కడ అక్కడ, వీళ్ళు ఏం న్యాయం చేస్తలేరు అంతే. అంటే కేసీఆర్ ఉన్నదంతా తీసుకుపోయి ఉన్నోనికే చేసేయండి కానీ లేనోనికి ఏం చేయాలి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. మరి దీనికి ఎందుకు అట్లా లేదు? గరీబోనికి కూడా లాభం జరిగింది అప్పుడు. వాళ్ళు చేసినా కానీ వాళ్ళు లాభపడ్డా కానీ గరీబోనికి లాభం చేసినారు. అంటే ఈ 200 యూనిట్లు కానీ 500కే గ్యాస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా అంటే సామాన్యునికే లబ్ధి చేకూరుతుంది కదా. మరి గ్యాస్ ఎక్కడ సామాన్యునికి జరుగుతుంది, ఊర్లో తిరుగుతూ ఏర్పడుతుంది, ఎవరికి ఏ లాభం జరుగుతలేదు. తప్పు అదంతా ఎవరికి పడతలేవు, ఎవరికో కొంతమందికి పడుతుంది. అదంతా అట్టిదే. మహాలక్ష్మి పథకం పెట్టి మహిళలకు ఏ లక్ష్మి పథకం లేదు, ఏది లేదు. అంత పట్టిది అవన్నీ ఇప్పుడు మాటలు. అంత పట్టిదే. ఇప్పుడు ఏర్పడుతుంది కదా ఎలక్షన్లు వస్తాయి. వచ్చేది ఇక ప్రభుత్వం అంటే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటైతే వస్తుంది, లేకుంటే మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది. ఇంకా 5 ఏళ్ళు కూడా నేనే ఉంటా అని చెప్పేసి మరి నిక్కచ్చిగా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దీనికి 5 ఏళ్ళు ఉండవచ్చు, ఎందుకనంటే ఇక వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఉండవచ్చు. వాళ్ళు కొట్లాడుకుంటే మాత్రం పోతుంది. అంటే ఏం చేయాలంటే ప్రభుత్వానికి ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా చేస్తే ప్రభుత్వం నిలకడగా ఉంటుంది అంటారు? ప్రభుత్వం ఏం లేదు, ఎమ్మెల్యేలను ఊరూరికి కార్యకర్తలను కల్పించి ఏ పనులు జరుగుతాయని మెయిన్ లీడర్లను కాకుండా, ఈ దొంగ లీడర్లను కాకుండా మెయిన్ కార్యకర్తల దగ్గర కలిసినట్టయితే ఆ పార్టీ మనగడ ఉంటుంది. లేకుంటే కార్యకర్తలతో ఏ పార్టీ అయినా కానీ కార్యకర్తలు